నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు సార్వత్రిక ఎన్నికల్లో 400 స్థానాలకు మించి వస్తాయని భావిస్తున్నామన్న ప్రధాని ఒడిశాలోని పూరిలో దూరదర్శన్తో ప్రత్యేకంగా సంభాషించిన నరేంద్ర మోదీ చాయ్ వాలాను అయిన తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టానంటే దానికి రాజ్యాంగమే కారణమన్న ప్రధాని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పరిరక్షణకు పాటుపడుతున్నామన్న నరేంద్ర మోదీ రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై ప్రాథమిక నివేదిక రూపొందించిన సిట్ నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించిన సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రశాంతంగా ముగిసిన 5వ విడత పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ రాజ్నాథ్ సింగ్ రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ద్రోణి మరికొద్ది గంటల్లో ప్రకాశం కడప జిల్లాలకు వర్ష సూచన చేసిన విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశం వికసిత భారత్ వైపు దూసుకెళ్తుందని బీజేపీ సీనియర్ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జాట్గ్రామ్లో నిర్వహించిన సభలో మోదీ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆర్టికల్ 370ని రద్దు చేయటమే కాకుండా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించామన్నారు. పేదల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందన్న ప్రధాని 4 కోట్ల మందికి సొంతింటి కలను నిజం చేశామన్నారు. జన్ధన్ ఉజ్వల యోజన ఆయుష్మాన్ భారత్ తదితర పథకాలను అమలు చేశామన్నారు. కానీ బెంగాల్లో మాత్రం ఎటువంటి అభివృద్ధి పనుల కోసమైనా ఉద్యోగాల కోసమైనా మంత్రులకు లంచాలను ఇస్తేనే పనులు జరుగుతాయని ఆరోపించారు. होती है तो बहाने बताता रहता है. आज देश देख रहा है एक और केंद्र में काम करने वाली मोदी सरकार अपना रिपोर्ट कार्ड देश की जनता को प्रस्तुत कर रही है. दूसरी ओर बंगाल में टीएमसी के पास रिपोर्ट कार्ड नहीं है, उसके पास तो रेट कार्ड है. रेट कार्ड टीएमसी ने बंगाल में हर नौकरी का रेट कार्ड लगा रखा है. पैसा दो नौकरी लो. हमारे स्कूल शिक्षा के मंदिर इन लोगों ने उनको भी नहीं छोड़ा. टीएमसी के मंत्रियों ने खुलेआम नौकरियों की नीलामी की, नौकरियां बेची. इन्होंने हमारी नई पीढ़ी का भविष्य दांव पर लगा दिया. आप जानते हैं ना, ये सारे घोटाले किसके संरक्षण में हो रहे हैं? कौन भ्रष्टाचारियों के आरोपियों को बचाने में लगा है? कौन सीबीआई को काम नहीं करने दे रहा? साथियों, टीएमसी से बंगाल के लोगों को भी खतरा है, बंगाल की पहचान को भी खतरा है. आज पूरा देश बंगाल की स्थितियों को लेकर बहुत चिंतित है. बंगाल में आए दिन हिंसा होती है, बीजेपी कार्यकर्ताओं की हत्याएं होती है. झारग्राम में भी बीजेपी के कार्यकर्ताओं की हत्या हुई है. बंगाल में दंगे आम बात हो गई है. आदिवासी भाई बहनों की पहचान खत्म करने के प्रयास हो रहे हैं. लेकिन टीएमसी को किसकी चिंता है? टीएमसी को अपने वोट बैंक की चिंता है.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం ఒడిశాలో పర్యటించారు. ఈ సందర్భంగా పూరీలో నిర్వహించిన రోడ్ షోలో దూరదర్శన్తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు. ఒడిశా ప్రజల నుంచి తనకు అపూర్వ స్వాగతం లభించిందన్నారు. ఎన్డీఏ కూటమికి 400 స్థానాలకు మించి వస్తాయని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన పలు దశల పోలింగ్లో ఓటర్లు భారీ సంఖ్యలో తమకు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం వారు ఓటేశారని చెప్పారు. దేశంలోని మహిళా శక్తి రానున్న 5 ఏళ్లలో మరింత పుంజుకుంటుందని తెలిపారు. ఆర్థికంగా, సాధికారికంగా కూడా మహిళా శక్తి సుసంపన్నంగా కానుందని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. రాజ్యాంగం వల్లనే పేద మహిళా కుమారుని చాయ్ వాలాను అయిన తాను ప్రధానమంత్రిని కాగలిగానని మోదీ వివరించారు. मैं मानता हूं कि पद एक कार्यभार है। पद ये प्रतिष्ठा के लिए नहीं होता है, जीवन खपाना होता है और ये चीजें लास्ट मोमेंट नहीं करनी होती है। बहुत पहले से तैयारी करनी चाहिए। इतना बड़ा देश है, उसकी आवश्यकताओं को समझना चाहिए, उसके आधार पर नीतियां बनानी चाहिए, रणनीति बनानी चाहिए, निर्णय करने चाहिए और तब जाकर के फैसले होते हैं। मैं डॉक्टर बाबा साहब आम्बेडकर का, मैं संविधान सभा का, उस समय सभी महापुरुषों का सर झुका करके प्रणाम करता हूं कि उन्होंने देश को ऐसा संविधान दिया कि एक चाय वाले का बेटा, एक गरीब मां का बेटा, और मेरे देश के लोकतंत्र की ताकत देखिए कि उसने उसे प्रधानमंत्री बना दिया। मेरे लिए तो संविधान शासन चलाने का सबसे बड़ा धर्म ग्रंथ है। मेरे लिए एक राजनेता के रूप में, एक पॉलिटिकल लीडर के रूप में, एक जनप्रतिनिधि के रूप में संविधान मेरा मार्गदर्शक है और मैं उसका पुजारी हूं। और ये पूजा मैं आज से नहीं कर रहा हूं। जब संविधान के 60 साल हुए थे तो मैं पहला व्यक्ति था देश में जिसने हाथी पर संविधान रखा और संविधान की यात्रा निकाली, और मोदी सीएम था, पैदल चल रहा था। अंत में प्रधानमंत्री जी, आप अभी अभी भगवान महाप्रभु जगन्नाथ जी के दर्शन करके आए हैं, आशीर्वाद आपने उनका लिया है। आप जिन शहजादे की बात कर रहे हैं वो कह रहे हैं कि धर्म पर अगर आप उनसे बहस करेंगे तो आप जीत नहीं पाएंगे, वो चुनौती दे रहे हैं। मैं उनके धर्म के ज्ञान के विषय में जानता नहीं हूँ कुछ, और मैं अपने आप को कभी ज्ञानी कहता नहीं हूँ। मुझे तो धर्म से बहुत कुछ सीखना है। एक अगाध समुंदर है, शायद मैं 7 जन्म उसमें डुबकी लगाता रहूं तो भी मैं पूरा ज्ञान प्राप्त नहीं करूंगा। ये उसका सामर्थ्य, उसका विस्तार, उसकी विरासत इतनी बड़ी है कि मैं नहीं कह सकता हूं कि वे इतना जानते होंगे कि नहीं जानते होंगे। मुझे उनका, मेरा व्यक्तिगत कभी चर्चा हुई नहीं है और मीडिया में भी कभी धर्म पर उनका साक्षात्कार मैंने सुना नहीं है, तो मैं ये तो नहीं कह सकता हूं। मैं मानता हूं मैं एक विद्यार्थी हूं, मुझे बहुत कुछ सीखना है। तो अब 400 पार 400 पार देश की जनता का संकल्प है, अबाल वृद्ध का संकल्प है, देश के गांव-गांव का संकल्प है, देश के गरीब का, देश के युवा का, देश के किसान का, देश की नारी का, इन सब का संकल्प है कि इस बार देश 400 पार के साथ नई सरकार के नेतृत्व में नई ऊंचाइयों को प्राप्त करेगा। दूरदर्शन के दर्शकों को मेरा जय जगन्नाथ, भगवान जगन्नाथ की धरती से जय जगन्नाथ। ఒడిశా రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించినప్పటికీ నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కటక్లో జరిగిన సభలో మోడీ మాట్లాడుతూ బీజేడీ నేతలు అవినీతి కారణంగా గత 2 దశాబ్దాలకు పైగా రాష్ట్ర అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. ప్రతి పనిలోనూ పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతాయన్నారు. भ्रष्टाचारी रैकेट से यहां के लोग तंग आ गया। जो बीजेडी चिट फंड जैसे फर्जीवाड़े से गरीब लोगों को धोखा देती है, वो बीजेडी ने उड़ीसा को क्या दिया? अगर बीजेडी ने उड़ीसा को दिया है तो लैंड माफिया दिया है, सैंड माफिया दिया है, कोल माफिया दिया है,
माइनिंग माफिया दिया है और बीजेडी के विधायक और मंत्री 24/7 इसी में लगे हुए हैं। अब ऐसे में यहां इंफ्रास्ट्रक्चर का विकास संभव है क्या? यहां इन्वेस्टमेंट आ सकता है क्या? यहां रोजगार बन सकता है क्या? जो प्रदेश इतना समृद्ध है उस प्रदेश को ऐसे बर्बाद करने वाले लोगों को ये चुनाव तो सजा करने के लिए चुनाव है उन लोगों को। कांग्रेस की सरकार के दौरान जब पुरानी खनन नीति थी तब उड़ीसा को करीब 5,000 करोड़ रुपए मिलते थे। मोदी ने नई खनन नीति बनाई, आज ओडिशा को खनन से ही लगभग 50,000 करोड़ रुपए की आय हो रही है। अब आप सोचिए, कांग्रेस के जमाने में 5,000 करोड़, मोदी के जमाने में 50,000 करोड़ रुपया यहां मिलता है। यहां कटक में ही సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 6వ విడత పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఒడిశాలోని పూరిలో రోడ్ షో నిర్వహించారు. టాప్ లేని వాహనంపై ప్రధాని రోడ్ షోకు తరలిరాగా బీజేపీ మహిళలు కాన్వాయ్కు ముందు ర్యాలీగా నడిచారు. రోడ్కు ఇరువైపులా భారీగా చేరుకున్న ప్రజలకు పార్టీ కార్యకర్తలు అభివాదం చేసుకుంటూ ప్రధాని ముందుకు సాగారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కళాకృతులను ప్రదర్శిస్తూ పలు బృందాలు రోడ్ షోలో పాల్గొన్నాయి. సార్వత్రిక ఎన్నికల 6వ దశ పోలింగ్ జరగనున్న ఒడిశాలోని ఢెంకనాల్ నియోజకవర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు పర్యటించారు. తొలుత పూరి నుంచి రోడ్ షో నిర్వహించిన ప్రధాని ఢెంకనాల్లో నిర్వహించిన జనసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి 25 ఏళ్ల పాటు ఇక్కడ ప్రజలు అధికారం ఇచ్చారని, కానీ ప్రజలకు ఈ 25 ఏళ్లలో ఒరిగింది ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో తొలిసారి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారని తెలిపారు. గడిచిన 25 ఏళ్లుగా ఒడిశాలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యువత చిన్న చిన్న పనులు చేసుకుని జీవిస్తున్నారని పేర్కొన్నారు. అటవీ సంపద సహా ఎన్నో అవకాశాలున్నప్పటికీ రాష్ట్రంలో ఆదివాసీ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ओडिशा में पहली बार डबल इंजन सरकार, ओडिशा में पहली बार डबल इंजन सरकार। ओडिशा रे प्रथम थर है डबल इंजन सरकार। ओडिशा रे प्रथम थर है डबल इंजन सरकार। साथियों, आपने बीजेडी सरकार पर 25 साल भरोसा किया है। आज पूरा ओडिशा ये आत्म मंथन कर रहा है कि इन वर्षों में ओडिशा के लोगों को क्या मिला। आज भी यहां किसान परेशान है, आज भी नौजवान छोटे छोटे काम के लिए दूसरे राज्यों में जाता है। हद तो ये है कि आदिवासी क्षेत्र जहां जल, जंगल, जमीन है, खनिज संपदा है, वहां सबसे ज्यादा बेहाली है। माता जी, आप वो तस्वीर नीचे रखिए, आपके हाथ थक जाएंगे और पीछे लोगों को दिखता नहीं है। आप सब नीचे रख दीजिए, अपना नीचे रखिए। और इन्हीं इलाकों से ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. మీ భద్రత మాకు అమూల్యమైనది.
అందుకే ఎప్పుడు ఎల్పీజీ సిలిండర్ తీసుకున్నా ప్రీ డెలివరీ పరీక్ష తప్పక చేయించండి. మీ భద్రతను మరింత మెరుగ్గా నిర్ధారించడానికి ప్రతి ఇంటిలోనూ జరుగుతోంది వంట గ్యాస్ ఉపకరణాల భద్రతా పరీక్ష. ఒకవేళ భద్రతా హోస్ పాడైతే వెంటనే మార్పించండి. అత్యవసర పరిస్థితిలో 1906కు కాల్ చేయండి. స్వచ్ఛ ఇంధన వాగ్దానం, సురక్షిత వంటగదే లక్ష్యం. హాయ్ మామ్. మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తున్న మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేసేసాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. ఏయ్, నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల 5వ దశ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మొత్తం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. 5వ దశలో ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, ఒడిశాలో 5, బీహార్లో 5, జార్ఖండ్లో 3, జమ్మూ, లడాఖ్లో ఒక్కొక్క స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటిలో ప్రధానంగా అమేథీ, రాయ్బరేలీ వంటి కీలక స్థానాలున్నాయి. అమేథీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి మూడోసారి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ జమ్మూ, లడాఖ్లలో సాయంత్రం 4 గంటలకు ముగియగా మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ ప్రక్రియలకు సంబంధించిన ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 5వ దశ పోలింగ్ ఈరోజు ప్రశాంతంగా ముగిసింది. కడపటి సమాచారం అందే సమయానికి 57.35% పోలింగ్ నమోదైంది. ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే బీహార్లో 52.55%, జమ్మూ కాశ్మీర్లో 54.21%, జార్ఖండ్లో 63%, లడాఖ్లో 67.15%, మహారాష్ట్రలో 48.88%, ఒడిశాలో 60.72%, ఉత్తరప్రదేశ్లో 57.50%, పశ్చిమ బెంగాల్లో 73% నమోదైంది. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది. ఈ నివేదికను సిట్ చీఫ్ వినీత్ ప్రిజ్లాల్ డీజీపీకి అందజేశారు. 3 జిల్లాల్లో 2 రోజుల పాటు పర్యటించిన ఈ బృందం నిన్న అర్ధరాత్రి వరకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై సిట్ ఇచ్చిన 150 పేజీల నివేదికలో పలు కీలక అంశాలు పొందుపరిచింది. పల్నాడు జిల్లాలోని 3 అసెంబ్లీ స్థానాల్లో 22 కేసులు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 7 కేసులు, తిరుపతి జిల్లాలోని 2 అసెంబ్లీ స్థానాల్లో 4 కేసులు నమోదైనట్లు సిట్ వెల్లడించింది. క్షేత్రస్థాయిలో పోలీసులు, బాధితులు, ఇతర వర్గాల నుంచి సాక్ష్యాలు సేకరించి నివేదిక రూపొందించినట్లు పేర్కొంది. 33 కేసుల్లో ఎఫ్ఆర్ఏ ప్రకారం 1370 మంది నిందితులుగా ఉన్నారని, ఇప్పటి వరకు 124 మంది అరెస్ట్ అయ్యారని తెలిపింది. మిగతా వారిని కూడా అరెస్ట్ చేయాలని సూచించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరగగా దానికి బాధ్యులుగా గుర్తించి పలువురు పోలీసు అధికారులను ఇటీవల ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వారి స్థానంలో ఈసీ నేడు కొత్త నియామకాలు చేపట్టింది. డీఎస్పీలుగా 5గురిని, ఇన్స్పెక్టర్లుగా 7గురిని నియమిస్తూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. గురుజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావు, నర్సరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావు, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడు, టీడీపీ డీఎస్పీగా రవి మనోహరాచారి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా వెంకటాద్రిని నియమించారు.
ఎన్టీఆర్ జిల్లాలో జూన్ 4న నిర్వహించనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విజయవాడ పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా అంతటా 144 సెక్షన్ అమల్లో ఉందన్న ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. స్ట్రాంగ్ రూమ్లకు 2 కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్గా గుర్తించామన్నారు ఆయన. ఈ పరిధిలో డ్రోన్లు ఎగరవేసిన నిబంధనలు అతిక్రమించిన కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. Keeping view of the counting June 4th, we have taken all the measures possible for strong room strengthening and security. We are almost using 2 companies of paramilitary forces and 400 plus staff there under supervision of 2 deputy commissioners of police rank officers, and I am also supervising personally and regularly, and even collector and his team, they are also visiting regularly and giving regular guidance to us. Keeping in view of this, we have declared 2 kilometers radius from the strong rooms, that is Nova and Nimra colleges, as red zone. So any drone flying there will be taking very serious action. Also to prevent any law and order situations in the area, in the district, we have already bound our 109 troublemongers in the area after the election, and we are also opening some rowdy sheets on them. Some of them we have proposed for PD Act and also for actionment. So all this action will be taken, and section 144 and ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలతో 3 అంచెల పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు ప్రకాశం జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలులో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను ఆయన నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ ఈవీఎంలను సీసీ కెమెరా పర్యవేక్షణలో కేంద్ర బలగాల భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లలో ఉంచడం జరిగిందన్నారు. అనుమతి ఉన్నవారు మాత్రమే స్ట్రాంగ్ రూమ్ల వద్దకు పంపడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లు మరొక 2 రోజుల్లో పూర్తి అవుతాయన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ అండ్ కౌంటింగ్ హాల్ ఇక్కడ రైస్ కృష్ణా కాలేజెస్లో ఉంటున్న స్ట్రాంగ్ రూమ్స్ పరిస్థితి ఎలా ఉంది అని చెక్ చేయడానికి రావడం జరిగింది. ఆల్ స్ట్రాంగ్ రూమ్స్ బోత్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్ట్రాంగ్ రూమ్స్ 16 స్ట్రాంగ్ రూమ్స్ కూడా స్వయంగా చూడడం జరిగింది. అక్కడ ఉంటున్న ఈ డబుల్ లాక్లో ఉంటున్న సీల్స్ అన్ని కూడా ఇంటాక్ట్గా ఉందా లేదా, మనం ఎట్లా సీల్ చేసి వదిలేసామో అట్లాగే ఉందా, ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా అని కూడా చెక్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఇంటాక్ట్గా ఉంది, ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేదు. ప్లస్ ప్రతి ఒక్క స్ట్రాంగ్ రూమ్కి కూడా ఒక ఆర్మ్డ్ పర్సన్స్ గార్డ్స్ ఉన్నాడు. సిఏపిఎఫ్ అండ్ తమిళనాడు ఆర్మ్డ్ రిజర్వ్ కూడా పెట్టడం జరిగింది. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో బాధితులపైనే ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుందని ప్రయత్నిస్తుందని రాష్ట్ర పూర్వ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు ఉన్నతాధికారుల ప్రభావం కారణంగా హింసకు పాల్పడిన వారిని కాకుండా బాధితులపైనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం అసలైన నిందితులపై చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు. యంత్రాంగం అంతా కూడా ఏ స్థాయికి దిగజారంటే మీడియా మీద కూడా కేసులు పెట్టే స్థాయికి వచ్చారు. మీడియాను కూడా ముద్దాయిలుగా చేస్తూ ఎఫ్ఐఆర్లు కడతా ఉన్నారంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి స్వామి భక్తి దేశం ఎల్లలు దాటిపోతూ ఉంది. లండన్లో ఉన్న ముఖ్యమంత్రి సంతోషపడాలని మీరు ఎఫ్ఐఆర్లు కడుతున్నారో తెలియట్లేదు. అధికార పక్షంతో అంటగాగిన పోలీసులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. విశాఖపట్నంలో బాధితులు గోడు చెప్పుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసది చాలా స్పష్టంగా డబ్బులు తీసుకోలేదని, ఓటేయలేదని కక్షతో 3 మహిళల మీద దాడి చేసిన సంఘటన వాళ్లే స్వయంగా రికార్డ్ చేసి బయట ప్రపంచానికి తెలియజేశారు. దాని మీద డీసీపీ ప్రెస్ మీట్ని కూడా మీడియా చూపించింది. తర్వాత విష్ణుకుమార్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూటమి అభ్యర్థి ఆయన ప్రెస్ మీట్ని లైవ్లో చూపించినందుకు A1 ఈటీవీ పర్సనల్స్ ముద్దాయిలు, A1, A2 ABN పర్సనల్స్ ముద్దాయిలు, A3 పల్నాడులో జరిగిన హింసాత్మక ఘటనలపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసుల సాయంతో ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, అసత్య ప్రచారంపై సిట్ విచారణ జరిపి నిజాలను ప్రజల ముందుంచాలని కోరుతున్నారు.
ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో వారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఎక్కడైతే అల్లర్లు జరిగినాయో ముఖ్యంగా పల్నాడులో తిరుగుతూ ఉన్నారు, దాని గురించి విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ సిట్ అధికారులకి మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పంపిస్తూ ఉన్నాం. ఎటువంటి ఆధారాలు లభించినా కానీ అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. గడిచిన 4 రోజుల నుంచి, ఎలక్షన్స్ అయిపోయిన 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఒకసారి కాదు, దాదాపు 4-5 సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది. మొట్టమొదటిది ఎక్కువగా చిత్తూరు నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల నిషేధానికి ప్రజలతో పాటు షాపింగ్ మాల్ యాజమాన్యాలు కూడా సహకరించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లోకేష్ కోరారు. దూరదర్శన్తో ఆయన మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య నిర్మూలనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల వద్దకు వాహనాలు వచ్చినప్పుడు తడి, పొడి చెత్తను వేరువేరుగా అందజేయాలని కోరారు. ప్రతిరోజు కూడా మనం పారిశుద్ధ్య విభాగానికి సంబంధించి వర్కర్లంతా కూడా మార్నింగ్ 5:30కే అన్ని వార్డ్సుల్లో శానిటేషన్, అదేవిధంగా గార్బేజ్ కలెక్షన్ అనేది ప్రాపర్గా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ గార్బేజ్ అనేది కూడా కంపల్సరీగా వర్కర్లకు అందించాలి. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన కానీ ఎక్కడ పడితే అక్కడ కుప్పల్లో వేయకుండా, ఎందుకంటే కంపల్సరీగా అది వర్కర్లకు అందించాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రీసెంట్గానే మనం ఈ విధంగా ఎక్కడైతే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో అది కూడా మనం చిత్తూరులో ఐడెంటిఫై చేసి దాదాపు 96 స్పాట్లని మనం గ్రీన్ స్పాట్గా కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. అక్కడ మొక్కలు నాటడం, అదేవిధంగా పెయింటింగ్స్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆ ఆలియన్స్ సంబంధించినటువంటి కూడా క్లియరప్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు అవగాహన కలిగి ఉండి ఆ విధంగా అనుసరిస్తారని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకొకటి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది మనకు పర్యావరణానికి, ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఉంది కాబట్టి దానికి నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి గైడ్లైన్స్ ప్రకారం మనం వాటి మీద కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాము. ప్రజలు కూడా వాటికి సంబంధించి యూసేజ్ని తగ్గించుకొని సొంత బాస్కెట్ అనేది ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాటిని తీసుకెళ్లాలని, వాటి యూసేజ్ అనేది తగ్గించుకోవాలి. అదేవిధంగానే షాప్ కీపర్స్కు, హోల్సేల్ మర్చెంట్ సంబంధించిన వాళ్ళకి, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ఈరోజు యోగ శ్రీనివాసుడు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఉభయ దేవేరులతో కొలువైన చిన్న వెంకన్న ఆలయ ప్రాంగణం, క్షేత్ర పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇరాన్ అధ్యక్షులు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోగా సహాయక చర్యలు చేపట్టిన ఇరాన్ రెడ్ క్రీసెంట్ సొసైటీ ఈ ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించింది. ఈ దుర్ఘటనలో రైసీతో పాటు విదేశాంగ మంత్రి హోసెన్స్ అమీర్ అబ్దుల్ హియాన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేక్ రహ్మతి కన్నుమూశారు. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో కీస్కలాసి, కోదావరిన్ అనే 2 డ్యాంలకు ఇరు దేశాలు నిర్మించాయి. అజర్బైజాన్ అధ్యక్షులు ఇల్హాం అలియేవ్తో కలిసి రైసీ నిన్న వాటిని ప్రారంభించారు. అనంతరం తబ్రీజ్ పట్టణానికి హెలికాప్టర్లో ప్రయాణమయ్యారు. మరో 2 హెలికాప్టర్లు వెంట బయలుదేరాయి. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రదేశం దేశ రాజధాని టెహ్రాన్కు వాయువ్య దిశలో దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో చెదురుమదురుగా ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రాగల కొన్ని గంటల్లో వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాల్లో 1 నుంచి 2 చోట్ల మెరుపులతో కూడిన పిడుగులు పడి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.